హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి దోసకాయ మటన్ కర్రీ. దోసకాయ మటన్ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా కుక్కర్లో అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఈ దోసకాయ మటన్ కర్రీని సింపుల్ అండ్ ఈజీగా బిగినర్స్ దగ్గర నుంచి బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని అయితే చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో మీరు కుక్ చేసుకొని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ దోసకాయ మటన్ కర్రీని వేడివేడి అన్నం, ఇంకా రాగి ముద్ద, పుల్కా ఇలా ఇందులోకి తిన్నా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్కెట్ నుంచి 1 kg లేతగా ఉన్న మటన్ అయితే తీసుకున్నామండి. ఈ మటన్ని ఇంత సైజు ముక్కలు అయితే తీసుకున్నాము. వాటర్ పోసి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న మటన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని చేతితో మొత్తం ఉప్పు, కారం, పసుపు ముక్కలకి పట్టే విధంగా బాగా చేతితో కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మన దోసకాయ మటన్ కర్రీ కదండి, అందుకోసము 2 దోసకాయలను అయితే తీసుకొని వాటిపైన ఉన్న తొక్కనంతా తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే తీసుకోవాలండి. 1 kg మటన్కి 1/2 kg దోసకాయలు అయితే సరిపోతాయండి, పులుపు ఇంకా అన్నీ. అలానే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ ఉంచి స్టవ్ ఆన్ చేసి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు ఎక్కువ ఆయిల్ తింటే 5-6 టేబుల్ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని అవి బాగా దూరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి గరిటెతో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయితే మనకి కర్రీ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు అందులోకి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని గరిటెతో తిప్పుకుంటూ మటన్ మొత్తాన్ని ఆయిల్ పట్టేలాగా బాగా గరిటెతో తిప్పుకుంటూ ఉండి మూత పెట్టి 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు మటన్లోంచి అయితే నీరు ఊరి ఉంటాయండి. ఈ వాటర్లోనే మనకి 50% మటన్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని గరిటెతో తిప్పుకుంటూ దోసకాయలు మటన్లో కలిసిపోయేంత వరకు గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి దోసకాయలు కూడా 50% కుక్ అయిపోయి ఉంటాయండి. ఇలాగా మటను, దోసకాయలు 2 50% కుక్ అయిన తర్వాత అందులోకి మరొక టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి గరిటెతో మొత్తాన్ని బాగా కలిపి తిప్పి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ అయితే మనకి గ్రేవీకి సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని గరిటెతో మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పి కుక్కర్కి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి లేతగా ఉన్న మటన్ అయితే 3 విజిల్స్, అదే ముదురుగా ఉన్న మటన్ అయితే 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా ఉన్న దోసకాయ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ దోసకాయ మటన్ కర్రీలో గ్రేవీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. దోసకాయలు కూడా ఈ గ్రేవీలో కలిసిపోయి ఉంటాయి, మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఈ సూప్తోనే మనం అన్నం మొత్తాన్ని తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో మొత్తాన్ని కలయి తిప్పుకొని మీకు కావాలి అంటే మటన్ మసాలా వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే అవసరం లేదండి. మొత్తాన్ని గరిటెతో తిప్పి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి దోసకాయ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఈ రెసిపీని మా చెల్లి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నానండి. మా చెల్లి చాలా బాగా చేస్తుంది ఈ దోసకాయ మటన్ కర్రీని. మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు 1/2 kg మటన్ తెచ్చేవాళ్ళండి. మా అందరికీ సరిపోదని 1/2 kg మటన్లో 1/2 kg దోసకాయలను అయితే వేసి కుక్ చేసేవాళ్ళండి. అలా అయితే కూర కొంచెం ఎక్కువ వస్తుంది, అందరికీ సరిపోతుంది అని. ఇప్పుడైతే ప్రైస్ని ఎవరూ లెక్క చేయట్లేదండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని తింటున్నారు. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వేడివేడి దోసకాయ మటన్ కర్రీని అన్నం, చపాతీ, రాగి ముద్ద ఇందులోకి తిన్నా సూపర్గా ఉంటుంది.